హలో అండి. ఎప్పుడైనా శ్రీచక్ర పీఠం చూసారా? ఎవరైనా సరే శ్రీచక్ర పీఠం చూడాలనుకున్న వాళ్ళైతే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మనము ఒక్క శ్రీచక్రం చూడడం కూడా చాలా పుణ్యంగా భావిస్తాం కదా! అలాంటిది ఇక్కడ 1001 శ్రీచక్రాలు ఒకే చోట మనకైతే కనిపిస్తాయి. ఇవన్నీ కూడా శ్రీచక్రాలన్నమాట. ఇవన్నీ చిన్న చిన్నవి లైన్‌గా ఉన్నాయి చూడండి. మొత్తం ఇక్కడ 1000 శ్రీచక్రాలు, మధ్యలో ఒక పెద్ద శ్రీచక్రం అయితే ఉంటుంది. ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ ఆడవాళ్ళు వచ్చి ఈ శ్రీచక్రాలకి కుంకుమ పూజలైతే చేస్తూ ఉంటారు. మధ్యలో ఒక పెద్ద శ్రీచక్రం ఉంటుందండి. అక్కడ పంతులు గారు కుంకుమ పూజ ఎలా చేయాలో ఏంటి అనేది చెప్తూ ఉంటే, ఈ శ్రీచక్రాల దగ్గర ఆడవాళ్ళందరూ కూడా కూర్చొని కుంకుమ పూజలైతే చేస్తూ ఉంటారు. మధ్యలో పెద్దగా కనిపిస్తుంది కదా, అది 1001వ శ్రీచక్రం అనమాట. ఇక్కడే అమ్మవారిని పెట్టి పంతులు గారు కుంకుమ పూజలు ఎలా చేయాలో చెప్తూ ఉంటే ఆడవాళ్ళందరూ కూడా ఈ చుట్టూ కూర్చొని కుంకుమ పూజలు అయితే చేస్తూ ఉంటారు. ఈ శ్రీచక్రాలన్నీ కూడా మనకి రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్లో ఉన్నాయి. ఈ టెంపుల్ మనకి శ్రీకాకుళం జిల్లాలోని కొంచాల కురమైపేట అనే ఊర్లో అయితే ఉంది రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ పక్కనే ఒక యాగశాల కూడా ఉంది. ఇక్కడ యజ్ఞాలు అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాగే ఇంకో పక్కన షిరిడి సాయిబాబా టెంపుల్ కూడా ఉందండి. ఈ టెంపుల్కి ఎదురుగానే ఒకప్పుడు శివాలయం ఉండేది. చిన్న చిన్న శివలింగాలు ఎక్కువగా ఉండేవన్నమాట అక్కడ. ఇప్పుడైతే కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారట. శివలింగాలన్నీ కూడా ఇంకా తయారు చేస్తున్నారు. మనకి టెంపుల్ అయితే ఇగోండి ఇలా శ్రీచక్రాలతో ఇలా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందన్నమాట. మనం పౌర్ణమి రోజు వెళ్తే కనుక కుంకుమ పూజలు కూడా చేసుకోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు ఆడవాళ్ళందరూ కూడా ఈ శ్రీచక్రాలకి కుంకుమ పూజలు అయితే చేశారంటండి. మేమైతే శుక్రవారం వెళ్ళాము. ఇంకా దర్శనం చేసుకొని అయితే వచ్చేసామన్నమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.